నమస్కారం అండి రైతు సోదరులందరికీ. ఇప్పుడు మనం చూస్తున్న పొలం ప్రవర్ధన్ సీడ్స్ వారి రేవంత్ అండి. దమ్మన్నపేట గ్రామంలో ఉన్నాం, కృష్ణయ్య గారి పొలంలో. సో ఈ రేవంత్ అనే విత్తనాన్ని ఈ సంవత్సరం మనం ఈ గ్రామంలో ఇవ్వటం జరిగింది. వీటి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఇది త్వరగా కాపుకు వచ్చేటువంటి లక్షణం గల విత్తనం. నెక్స్ట్ ఇంకోటి వచ్చిందంటే రెండు ప్రధాన కొమ్మలు ఉంటాయి. పక్క కొమ్మలు 18 నుంచి 24 వరకు వస్తుంటాయండి. పక్క కొమ్మలు 18 నుంచి 24 వస్తుంటాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. అంటే ఇక్కడ తల కట్ చేశారు, కట్ చేయకుంటే 24 ఉంటాయి. ప్రతి కొమ్మకు కూడా 4 నుంచి 9 వరకు వస్తాయండి. ప్రతి కొమ్మకు 4 నుంచి 9 వరకు వస్తాయి. ఇది ప్రతి కాయలో చూసుకున్నట్లయితే గింజలు 8 నుంచి 9 గింజలు ఉంటాయి. ఒక కాయలో సుమారుగా మీకు 42 నుంచి 46 గింజలు ఉంటాయి. ఇప్పుడు ప్రతిలో ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే టొబాకో స్ట్రిప్ వైరస్ అనేది వస్తుంది. అలాంటి రోగాన్ని తట్టుకునే సామర్థ్యం కలిగిన విత్తనం రేవంత్ అండి ఈరోజు. ఇంకోటి ఏంటంటే గులాబీ రంగు పురుగు ఈరోజు ప్రతిలో బాగా మనకి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో బాగా ఎక్కువగా వృద్ధి చెందుతుంది. దాన్ని తప్పించుకుని అంటే ఎర్లీగా వస్తుంది కాబట్టి తప్పించుకునేటువంటి శక్తి దీంట్లో రేవంత్లో ఉంది. ఇంకోటి ఏంటంటే వచ్చేటువంటి కాపు ఏదైతే ఉందో అది 80% 2 తీతల్లో వచ్చేస్తుంది. మీకు ముందు రావడం వల్ల వేరే పైరు కూడా వేసుకోవచ్చు. సపోజ్ ఈ పొలం చూసుకున్నట్లయితే 3x2 వేశారు. ఇక్కడ 1 ఎకరాకి 43,560 చదరపు ఫీట్లు ఉంటే దానికి మీకు 1 ఎకరాకి ఇక్కడ మొక్కల సంఖ్య 7,260 ఉన్నది. యావరేజ్న 50 కాయలు తీసుకున్నట్లయితే ఒక్కొక్క కాయ బరువు 5 గ్రాములు వేస్తే కానీ 5.5 గ్రాములు మనది పత్తి బరువు ఉంటుందండి. సో అయినప్పటికీ కూడా ఒక చెట్టు యొక్క బరువు 250 గ్రాములు. 7,260 ఇంటూ 250 గ్రాములు తీసుకుంటే 18 క్వింటాలు ఈ పొలంలో వచ్చేటువంటి సామర్థ్యం దీంట్లో ఉందండి. అలాగే ఎలాంటి వాతావరణంలో ఎలాంటి ఒడిదుడుకులైనా అన్ని కాలాల్లో రైతుకి ఉపయోగపడే రకం రేవంత్ అండి. ఇది మనం ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఇది ఉపయోగం. ఇంకొకటి అధిక మొక్కలు అధిక సాంద్రత కూడా ఇది ఉపయోగకరమైనటువంటి ప్రత్తి. అంటే కొంతమంది డబ్బా పత్తి పెడుతుంటారు, కొంతమంది రకరకాలు పెడుతూ ఉంటారు. ఇది మొక్కల సాంద్రత ఎక్కువ పెట్టుకున్నప్పటికి కూడా ఇది ఒకేసారి పత్తి వచ్చేటటువంటి లక్షణం గల పత్తి. రాబోయే రోజుల్లో మనకి మిషన్ పత్తి వచ్చింది. ఆ మిషన్ పత్తికి కూడా ఇది బాగా ఉపయోగకరమైనటువంటి ఇత్తనం రేవంత్ పత్తి. ఇక్కడ మనము నెక్స్ట్ ఇయర్ మనము ఇక్కడ అన్ని ఏరియాల్లో తెలియజేయడానికి ఈరోజు క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకి ఇది ఎన్నో విధాలుగా ఉపయోగకరమైనదండి. ఇప్పుడు ఉన్న రకాలతో పోల్చుకున్నట్టయితే దీనికి నూగు శాతం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రసం పీల్చే పురుగులను కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి రైతుకు పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి వంగడం ప్రవర్ధన్ సీడ్స్ వారి రేవంత్ అండి. థ్యాంక్ యూ.